ప్రభు నందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీకు సమాధానము, భయపడకము. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజల విషయంలో ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాటల విషయంలో మనం గమనించినట్లయినా, ఇశ్రాయేలీలు మిద్యానీల చేత బహుహీన దశకు వచ్చినటువంటి దినములవి. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు వారు శ్రమకాలంలో దేవునికి మొరపెడుతూ వచ్చినారు. యోవాషు కుమారుడైన గిద్యోనుకు దేవుడు తన ప్రత్యక్షతను, తన దర్శనమును అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గిద్యోను గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకున్న విధానాన్ని చూసి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని మిద్యానీలను నీవు జయింపు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడు నిరాశ నిస్పృహలు నీకు కలుగుతాయో అటువంటి సమయంలోనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమ దినమును నీవు కృంగినేడలా చేతకాని వాడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవుడు గిద్యోనును లేపుతూ వచ్చినాడు. గిద్యోను తన జీవితంలో నేను ఎంతో అల్పుడను, నేను అయోగ్యుడను అన్నప్పటికీ దేవుడు గిద్యోనుతో మాట్లాడి తనను బలపరుస్తూ వచ్చినాడు. అలాగే దేవుని నేను ముఖాముఖిగా చూసినానని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నీకు సమాధానం, భయపడకము, నువ్వు చావు అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారో ఆ విశ్వాస జీవితంలో నీవు ప్రభు వైపు చూసి ముందుకు సాగుతున్నప్పుడు, ప్రభు నీ పక్షంగా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడు. ఆయన నీ శత్రువుపై సంపూర్ణ విజయం నీకు అనుగ్రహించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కనుక నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు. ఆనాడు యాకోబు తన జీవితంలో తండ్రి ఇంటి నుంచి బయలుదేరి అరణ్య మార్గం గుండా పయనిస్తున్నప్పుడు పెనూయేలు దగ్గర దేవుడు తనను ఎదుర్కొన్నప్పుడు తాను ఆ స్థలానికి పెనూయేలను పేరు పెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితంలో కూడా తన కృపను, సమాధానాన్ని తోడుగా ఉంచి శత్రువుపై సంపూర్ణ విజయాన్ని కలిగించాలని కోరుతూ ఉన్నాడు. అలాగున దానియేలు జీవితంలో బబులోను దేశంలో తనకు తోడుగా ఉండి శత్రువుపై సంపూర్ణ విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. భక్తుల యొక్క జీవితాల్లో అలాగనే చేసిన దేవుడు మన జీవితంలో చేయును గాక. ఆ విధంగా విశ్వాసంలో మనం ముందుకు సాగుదుము గాక.